Today's special guest, SP Model High School correspondent, Mr. Orugantu Shyam Sundar Sir Garu, Director Ma'am, Mrs. Orugantu Vishalakshmi Ma'am Garu to come on the dais. Today chief guest, Tollywood big choreographer Ganesh Master and Banu Master assistant choreographer Mr. Shekhar Chandra Sir Garu. I would like to invite our chief guest Mr. Shekhar Chandra Sir Garu to come on the dais. Correspondent sir, to give a few words of about our children's dance class. All, I wish you a very happy good evening to all my dear students and parents and our teaching staff also. సో ఈనాటి కార్యక్రమం వీరు మాస్టర్ ఆధ్వర్యంలో చక్కటి శిక్షణ తరగతులు మన ఇన్స్టిట్యూషన్ ఎస్పీ మోడల్ హై స్కూల్ నందు సాధారణంగా నన్ను ఆహ్వానించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా డాన్స్ క్లాసెస్ చేశారు. డైలీ దాదాపు 1.5 అవర్ చాలా చక్కటి టైం కేటాయించారు. మరి ఈ లాస్ట్ రోజు సర్టిఫికెట్స్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇక్కడ ఈనాటి శేఖర్ గారు రావడం జరిగింది. సో విచ్చేసిన పెద్దలందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సొసైటీలో చాలామంది పేరెంట్స్ ఆలోచన ఏంటంటే మా పిల్లలు IIT కావాలి, డాక్టర్ కావాలి, పెద్ద పెద్ద హోదాలో ఉండాలి, మరి మంచి హోదాలో ఉండి ఒక మంచి జాబ్ సంపాదించాలి, మాకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. సరే, కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అదే పుస్తకమే జీవితంగా భావించి మిగతా యాక్టివిటీస్ దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే బుక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఏంటంటే హోల్ లైఫ్లో మనము ఎడ్యుకేషన్ అంటే ఒక బుక్ కాదు, చాలా ఉన్నాయి. మరి అవన్నీ నేర్పించడానికి ప్రతి ఒక్క ఆర్ట్ అంటే ఈ ఒక ఇన్స్టిట్యూషన్ అనగానే మనకి ఏంటంటే గుర్తొచ్చేది ఏంటంటే టీచింగ్ స్టాఫ్, తర్వాత అదర్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ ఖచ్చితంగా కంపల్సరీ కావాలి. నెక్స్ట్ అంతేకాదు గేమ్స్తో పాటు మిగతా యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, సింగింగ్ కాంపిటీషన్ కావచ్చు, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డిఫరెంట్ కాంపిటీషన్స్ ఆర్ దేర్. మా సొసైటీలో మనం ఉన్నాం. మరి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో అన్నిటికీ ఈక్వల్లీ ప్రియారిటీ ఇస్తాం. మన స్కూల్లో కాదు, అందరికీ కూడా పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచే విధి విధానాలు ఖచ్చితంగా 100% మీకు తెలుసు, ఇంకా మేము మా ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏంటంటే ఇక్కడ ఏమంటుకున్నారంటే పిల్లల్ని వదిలేస్తుంటాం. ఈ మధ్య కాలంలో దాదాపు చాలా మంది మొబైల్ ఫోన్కి అడిక్ట్స్ అవుతున్నారు. మొబైల్ ఫోన్ చూసే టైంలో అంటే అవసరాన్ని బట్టి తగ్గట్టుగా మొబైల్ ఫోన్ చూడాలి. అవసరాన్ని తగ్గట్టుగా దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో స్వీకరించాలి, నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ సందర్భంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు అవుతున్నారు. పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి ఆన్లైన్ గేమ్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. సో దానికి ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇవ్వండి. అంటే దాంట్లో క్వాలిటీ ఉన్నాయి, దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే మా దగ్గర నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పేది ఏంటంటే మీ ద్వారా మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్, మీరు నేర్పించిన మంచి విద్య, మంచి గైడెన్స్, మంచి హ్యాబిట్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ డాన్స్ అంటే ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఫిజికల్గా 100% యాక్టివ్ అవుతాం. సో బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మరి మేము కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఖచ్చితంగా గేమ్స్కి పీరియడ్ ఇస్తున్నాం, డ్యాన్స్ క్లాసెస్ పీరియడ్ ఇస్తున్నాం, అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మీరు కూడా దయచేసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచి ఈనాటి కార్యక్రమం వీరు మాస్టర్ మాకు 10 years నుంచి కూడా మా ఇన్స్టిట్యూషన్లో చాలా సంవత్సరాలుగా నుంచి దాదాపు చాలా మంది మంచి డ్యాన్స్ మాస్టర్స్గా అంటే వాళ్ళు డ్యాన్స్ చాలా చక్కగా ప్రాక్టీస్ చేయించి డాన్స్ మీద మన రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చాలా చక్కటి ప్రోగ్రామ్ చేశారు. ఎడ్యుకేషన్తో పాటు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పేసి కూడా మమ్మల్ని ఆశీర్వదించారు.
సో మేము ఏ చేసినా కూడా మాకు సపోర్ట్ ఫస్ట్ పేరెంట్స్ లేకుంటే మేమేమి చేయలేము. తర్వాత స్టూడెంట్స్ ఫస్ట్ ప్రియారిటీ. మాకు పేరెంట్స్ గాడ్, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పేరెంట్స్ అందరూ కూడా మాకు దేవుళ్ళలాగా భావిస్తాం. అంటే వాళ్ళు లేకుంటే మా వ్యవస్థ లేదు. తర్వాత పిల్లలు మా పిల్లలు మంచి చక్కగా వినే పిల్లలు, డిసిప్లిన్గా ఉండే డిసిప్లిన్గా పిల్లలు దొరకడం చాలా అదృష్టం. మరి చాలా చక్కగా మరి ఈనాటి కార్యక్రమం ఇంకా టైం లైట్ డిమ్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు ఈనాటి చక్కటి అవకాశం ఇచ్చారు, చక్కటి టైం ఇచ్చారు నాకు. మరి ఈనాటి సహకరించినట్టు ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచిగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ మరి చక్కటి అవకాశం ఇచ్చారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. మీరు చాలా మంచిగా ఉండాలి, చాలా ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో డ్యాన్స్ అంటే అందరికీ యాక్టివ్ అవుతుంది, బాడీ మొత్తం కూడా, బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. మరొకసారి గుర్తు చేస్తూ డైలీ డ్యాన్స్ మాస్టర్ వెళ్ళిపోలేదు అనుకోకండి. ఇక్కడ డైలీ ఖచ్చితంగా ఇయర్ మొత్తం కూడా మన దగ్గర స్పెండ్ చేస్తారు. ఇయర్ మొత్తం కూడా వీక్లీ ట్వైస్ మనకి స్కూల్కి వస్తారు. ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్ ఉంటుంది మనకు కూడా. మన ఇన్స్టిట్యూషన్లో ఇయర్ మొత్తం కూడా సార్ని తీసుకుందాం, అపాయింట్ చేసుకున్నాం మన ఇన్స్టిట్యూషన్కి. కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, సరే ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సార్ మాకు డ్యాన్స్ అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తప్పకుండా అవకాశం కల్పిస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఒక కొంతమందిని పంపించారు, అందులో 5 సెలెక్ట్ అయ్యారు. అంటే సినిమాలో ఒక 5 మన దగ్గర సెలెక్ట్ అయ్యారంటే అంత ఈజీ కాదు. ఆ సినిమా డాన్సులు చేయాలంటే ఒక అల్లు అర్జున్ పక్కన ఒక 5 మెంబర్స్ పుష్ప 2లో చేయడం జరిగింది. చాలా హ్యాపీనెస్. నేను support they have given me and also for joining me in this summer camp. I surely had many memories over here and I learned a lot. For that I shall thank our Viru master who is so kind and friendly. I am proud to say I am your student Viru sir. Thank you for making my summer holiday so memorable. Last but not the least, I would like to thank my grandparents and mama for dropping me and picking me up. Thank you.